శ్వేత న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్మెటలో సీఎం పర్యటన సక్సెస్. టీజీ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం. రైతు భరోసా నిధుల విడుదల. కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిలిచిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన. కామారెడ్డి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని, బీసీలకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్. నర్మెటలో నిర్వహించిన రైతు ఉత్సవాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీజీ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల, రిఫైనరీతో పాటు పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం రాష్ట్ర అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమాలు రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచేందుకు దోహదపడతాయన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి పట్ల గౌరవ ముఖ్యమంత్రి నిబద్ధత మరోసారి స్పష్టమైంది. రైతు భరోసా వంటి పథకాల ద్వారా రైతులకు భరోసా కల్పిస్తూ వారి జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకురావడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ఈ విధానాలకు మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను. తెలంగాణ రైతాంగానికి మేలు చేసే ఈ కార్యక్రమాలు మరింత విస్తరించి ప్రతి రైతు కుటుంబానికి లబ్ధి చేకూరాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మరోసారి గౌరవ ముఖ్యమంత్రికి, సంబంధిత శాఖల అధికారులకు కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ గరిమా అగర్వాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఏ-బి వింగ్ 10వ తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించారు. సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటుగా జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోవడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటుగా సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారం చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను 2006లో సర్పంచ్గా రిజర్వేషన్ ద్వారా గెలిస్తే అక్కడ అగ్రకుణాల పెత్తందారుల నన్ను బలి చేసిర్రు, మానసిక వేధింపులు, ఆర్థిక నష్టాలు చేసిర్రు. ఉప సర్పంచ్ ఒక డ్రైనేజ్ విషయం లోపల నా దగ్గర 60,000 ఎస్టీఓలో ఇడిపించి ఒక ఏఈదారని అమ్మించి తీసుకున్నాడు. ఆ 60,000తోటి డ్రైనేజ్ పూర్తి చేసిండు. సర్పంచ్ సాబ్ ఆ డ్రైనేజ్ పూర్తి చేసినా ఇంకా 90,000 వస్తాయంటే మరి ఎస్టీఓలు ఏపాటున్నాయని ఇద్దరమో నా బైక్ మీద పోతే అక్కడ 33,000 అందులో ఉన్నాయి. 60 20 తీసుకో, ఇంకో వార్డు మెంబర్కి ఇంకో 13,000 వస్తానంటే లేదు నాకు ఒకటేసారి 90,000 ఇవ్వాలి అని అంటే మరి అందులో లేనిది ఏం చేద్దాం, నెల 2 నెలలకైతే మళ్ళీ జమ అవుతాయి అంటే లేదు నేను కంప్లైంట్ చేస్తానని వారం రోజులు ఆలోచించి సర్పంచ్ను కార్యదర్శి కుమ్మక్కాయి నాకు ఒక్క పైసా కూడా ఇవ్వలే. నా పిల్లల మీద పుస్తకాలను అమ్ముకొని నేను పనిచేస్తే నన్ను మోసం చేసిర్రు, 6,40,000 దుర్వినియోగం చేసిందని కంప్లైంట్ చేస్తే
నీకు ఇచ్చి నేను రాయించుకున్నందుకు నన్ను తప్పుతీస్తున్నావా, నేను మిగతా పైసలు ఇవ్వనందుకు నన్ను సస్పెండ్ చేస్తే నేను హైకోర్టు ద్వారా స్టేయును తిరిగి విచారణ చేయాలని ఆర్డర్ తెచ్చుకుంటే मेरे बेटे तंग कर दे रहे, मेरा घर लूट ले रहे ना, महीने को 5 रुपए नहीं देते, तंग कर दे रहे। अभी नोटिस हम भेज रहे हो लोग मेरे को, मेरा घर मेरे नाम पे था तो मेरे बेटे के नाम पे करी, कुछ भी नहीं है उसको करने से नोटिस आ रहे, फोन आ करके तंग कर दे रहे, मेरा कुछ जीने नहीं दे रहे। मालूम क्या करना, मैं पाँव का ऑपरेशन है, बोलो कहाँ जाना, मैं कोई मरने को भी जगह नहीं है मेरे को। ఇవాళ శాతవాహన యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ తీసుకోవడం జరుగుతుంది పీటీగా. ఒక ప్రొఫెసర్ అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఎవరైనా పీటీగా తీసుకోవాలనుకున్న 14 క్లాసులు ఉండాలి, కానీ అక్కడ ఉన్న 8 క్లాసులే కాదలుచుకొని ఇవాళ యూనివర్సిటీ యంత్రాంగం మొత్తం కూడా ఆ వ్యక్తిని కాదలుచుకొని తీసుకుంటా ఉంది. ఆ వ్యక్తి పైన గతంలో అలిగేషన్స్ ఉన్నాయి, అలిగేషన్ కూడా అమ్మాయిల పట్ల అబ్యూజ్ చేసినట్టుగా అలిగేషన్ ఉంది. అట్లాగే 12BBకి వ్యతిరేకంగా రాసిన ఘటన మనం చూసినాం. అట్లాగే సైబర్ క్రైమ్ కింద 1 రోజులు జైలుకి పోయి వచ్చిండు. దాని తర్వాత ఇట్లా అనేకమైన ఆరోపణలు ఉన్నా కానీ ఆ వ్యక్తిని మళ్ళీ ఇక్కడ మేము హైయర్ ఎడ్యుకేషన్లో కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. తెలంగాణ జాగృతిలో కరీంనగర్ చెందిన మల్లపూర్తి రేణుకా సాయిలు, కార్యంగుల నాగరాజు కవితక్క నాయకత్వంలో పనిచేస్తామని జాగృతిలో చేరినట్లు జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పేర్కొన్నారు. వారికి కండువా కప్పి జాగృతిలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2500 రూపాయల ఊసే లేదని, విద్యార్థులకు ఇస్తామని చెప్పిన ఎలక్ట్రానిక్ వాహనం కూడా మర్చిపోయారని, అదేవిధంగా మహిళలకు తులం బంగారం కూడా మర్చిపోయారని, మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కేవలం ఫేక్ బడ్జెట్ అని, ఇందులో కొత్తగా 1 రూపాయి కూడా పెంచలేదు, గత సంవత్సరం చూపిన లెక్కలు మాత్రమే ఈ సంవత్సరం బడ్జెట్లో చదివారు తప్ప ప్రభుత్వం కొత్తగా పొందుపరిచింది కానీ అదనంగా బడ్జెట్ కేటాయింపులు చేసింది కానీ లేవని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబడి జోజిరెడ్డి ప్రకటించారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో తాను ఫోన్లో మాట్లాడినట్టు వెల్లడించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని ఆయన కొనియాడారు. జీవన్ రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేసే ఆయన వంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులకు మా పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని స్పష్టం చేశారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే నేతలను సాధారణంగా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జోజిరెడ్డి జీవన్ రెడ్డికి ఫోన్ చేసి తమ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలిపారు. తాను ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదని ఆలోచించి చెబుతామని ఆయన తెలిపినట్టు వివరించారు. ఈ మధ్యలో తాటిపత్తి జీవన్ రెడ్డి గారు, జగిత్యాల మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వదంతులని విని తనకి మా పార్టీ పక్షాన అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పక్షాన ఒక కన్వీనర్గా తనకి ఫోన్ చేసి మా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇలా ప్రజలలో నమ్మకాన్ని పోగొట్టుకున్న పార్టీలు. ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ అన్న మీరు మా పార్టీలోకి వచ్చినట్టయితే మీకు గౌరవం ఉంటుంది, మా పార్టీ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు మనం సేవ చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము తనని ఆహ్వానించాం. మా పార్టీలోకి వచ్చినట్టయితే ప్రత్యేక స్థానం తనకు ఉంటుందని చెప్పేసి తెలియజేశాం. తను కూడా ఆలోచిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. తను ఇప్పటివరకు ఏ పార్టీలో కూడా పోలేదు, ఆలోచిస్తాను అనే మాట చెప్పడం జరిగింది. మేము తనని మనస్ఫూర్తిగా తనని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తనలాంటి అనుభవజ్ఞులు ఉన్నట్టయితే తెలంగాణకు ఉపయోగకరంగా ఉంటుంది. తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, మంత్రిగా అనుభవం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అవకాశం వస్తే ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మా పార్టీకి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి మరొక్కసారి కూడా ఆహ్వానిస్తున్నాం. స్వతంత్ర సమరయోధులు షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కరీంనగర్లోని భగత్ నగర్ వద్ద గల షహీద్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి
వారు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖదేవులు తమ ప్రాణాలను భారతదేశ విముక్తి కోసం తృణప్రాయంగా సమర్పించారు. ఎవరికి తలవంచిన వారి శౌర్యం, దేశభక్తి నేటి తరాల వారికి స్ఫూర్తినిస్తుంది. 23 ఏళ్ల వయసులో యువకుడిగా దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు భగత్ సింగ్. ఆయనతో పాటు ఆయన స్నేహితులు రాజ్గురు, సుఖదేవులను కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. ఈ ముగ్గురు స్నేహితులు ఒకేసారి దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. అందుకే భారతదేశ చరిత్రలో మార్చి 23 అనేది మరవలేనిది, మరపురానిది. భగత్ సింగ్ కాసేపట్లో ఉరికెమ్మం ఎక్కుతున్న విషయం తెలిసి కూడా ముఖంలో కాసింత కూడా భయం, ఆందోళన లేకుండా మొక్కువని ధైర్యంతో ఉరికొయ్య ముందు నిల్చున్నారు. ముగ్గురు స్నేహితులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించడానికి ఎప్పుడో సిద్ధమయ్యామని వాళ్ళు నిర్ణయించారు. వారి సహవాసం నేటి తరం యువతకు ఆదర్శంగా నిలిచింది. వారి బలిదానానికి దాదాపు 100 ఏళ్లైనా ఇప్పటికీ ఆ వీరుల పేర్లు ప్రజలలో నూతన ఉత్తేజాన్ని ఇస్తాయని తెలంగాణ జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో తెలంగాణ చౌక్లో భగత్ సింగ్ విగ్రహం దగ్గర ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు యువకులందరికీ కూడా స్ఫూర్తి. ఆ రోజు జరిగినటువంటి స్వతంత్ర ఉద్యమంలో మరి ఈరోజు యువకులందరినీ కూడా ఏకం చేసి స్వతంత్ర ఉద్యమంలో మమేకం చేసి భారతదేశ స్వతంత్ర పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ గారు, సహదేవ్ గారు, రాజగురు గారిని ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అన్యాయంగా, దారుణంగా అతి చిన్న వయసులో తీసి మరి చంపడం జరిగింది. మరి వారు చేసినటువంటి త్యాగాలను ఈరోజు కూడా యువత స్ఫూర్తికి తీసుకొని మరి ప్రభుత్వాల మీద పోరాటాలు కానీ, జరుగుతున్న ఉద్యమాలను కానీ, ఆ రోజు స్వతంత్ర ఉద్యమాలు కానీ, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా వీళ్ళందరినీ కూడా స్ఫూర్తి తీసుకొని ఉద్యమాల్లో మమేకమైనటువంటి యువత దేశ అభివృద్ధి కోసం, దేశం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళను స్మరించుకోవడం కోసమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఈ రాస్తారోకోలో ఏబీవీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు కేవలం 8% మాత్రమే బడ్జెట్ కేటాయించడం దారుణమని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సరైన విధంగా అమలు చేయకపోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో విద్యకు సుమారు 15% వరకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ తెలంగాణలో తక్కువగా కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు. అసెంబ్లీలో విద్యా వ్యవస్థపై చర్చించకుండా ఇతర అంశాలపై మాత్రమే చర్చ జరుగుతుందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఏబీవీపీ నేతలు హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఈరోజు స్థానిక బొమ్మకల్ చౌరస్తా వద్ద ఈరోజు రాష్ట్రారోప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను పెండింగ్ లో పెట్టి పేద మధ్యతరగతి విద్యార్థులతోటి వాళ్ళ జీవితాలతోటి ఈరోజు చెలగాట మారడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే విద్యారంగంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ఈరోజు విడుదల చేసి విద్యార్థులకు రావాల్సినటువంటి యొక్క ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే వాళ్ళ యొక్క విద్యార్థులకు అందజేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఏదైతే మొన్న బడ్జెట్ పెట్టిరో 2026-27 సంవత్సరానికి గాను ఏదైతే బడ్జెట్ పెట్టిరో ఆ యొక్క బడ్జెట్ లో కేవలం విద్యారంగానికి 8% బడ్జెట్ ని కేటాయించడం నిజంగా సిగ్గుచేటని మనం అందరం తెలియజేసుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
విద్యారంగంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కేవలం విద్యారంగానికి 8% బడ్జెట్ని కేటాయించారు. ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో విద్యారంగానికి 15% బడ్జెట్ని 15 నుంచి 20% బడ్జెట్ని విద్యారంగానికి కేటాయిస్తే ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కేవలం 8% బడ్జెట్ని ఈరోజు కేటాయించడం జరిగింది. ఈ యొక్క 8% బడ్జెట్ అనేది ఈ యొక్క విద్యారంగానికి విద్యా వ్యవస్థకి వ్యతిరేకంగా కేటాయించారు. విద్యార్థుల జీవితాలు నాశనం చేయడానికి కేటాయించారు. విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడానికే ఈ యొక్క బడ్జెట్ని కేటాయించారు. అమరవీరుడు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సిఐటి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నగరంలోని సిపిఎం కార్యాలయం, ముకుందలాల్ మిశ్రా భవన, కోతిరాంపూర్లో జరిగిన ఈ శిబిరంలో పలువురు యువకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. వారి త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు పెట్టరేగిపోతున్న అమెరికన్ సామ్రాజ్యవాదం, దీని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఏదైతే గతంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళు అతి చిన్న ప్రాయంలోనే వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా దేశం కోసం వదులుకున్నారు. దేశం స్వాతంత్ర్యం కోసం పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. వారి స్ఫూర్తితోటి వారి 90వ వర్ధంతి సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిఐటియు జిల్లా ఆఫీస్ అయిన ముకుందలాల్ మిశ్రా భవన్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దీనికి కార్మికుల నుండి ముఖ్యంగా ఆర్థోబయోటిక్ ఎంప్లాయీస్ యూనియన్, ఎలక్ట్రికల్, అట్లాగే యూనివర్సిటీ, ఇటువంటి యూనియన్స్ నుంచి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదానాన్ని చేశారు. 95వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కార్మిక వర్గం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతిలో నెలకొల్పే దానికోసం ఈరోజు కరీంనగర్ జిల్లా కార్మిక వర్గం రక్తదాన శిబిరం విజయవంతం చేసింది. వారందరికీ విప్లవ జయజయలు తెలియజేస్తూ, భగత్ సింగ్ ఆనాడు భారతదేశ స్వాతంత్రోద్యమంలో తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఈ సామ్రాజ్యవాదం నశించాలి, మనిషిని మనిషి దోచుకునే విధానం నశించాలి, ఒక దేశాన్ని మరో దేశం దోచుకునే విధానం నశించాలనే సిద్ధాంతం మీద ఆ రోజు తృణప్రాయంగా 23 సంవత్సరాల ఏజ్లోనే ఉరికంబం ఎక్కిన చరిత్ర భగత్ సింగ్ది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అలాంటి సామ్రాజ్యవాదమే అమెరికా పెత్తనం చేస్తూ ఉంది. దాన్ని ప్రతిఘటిస్తూ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సిఐటియు ఎక్కడ కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక ధోరణులు కావచ్చు, శ్రమదోపిడీ కావచ్చు, మనిషికి జరగాల్సిన అన్యాయం మీద కూడా తీవ్ర ప్రతిఘటన ఎదురించడానికి, ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యేదానికి రక్తదాన శిబిరాలే కాదు అన్ని సహాయ కార్యక్రమాలు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కరీంనగర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 60% జనాభా ఉన్న బీసీలకు రేవంత్ సర్కార్ నిధులు కేటాయించకపోవడం సరైనది కాదన్నారు. ఎన్నికల సమయంలో విడుదల చేసిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకపోవడాన్ని బీసీలకు తీరని అన్యాయం చేసినట్లే అన్నారు. వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఏదైతే మరి గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వాలు బీసీలకు అన్యాయాలు, అక్రమాలు చేస్తున్నాయో, మరి బడ్జెట్ విషయాలు కావచ్చు, వారి హక్కుల విషయాలు కావచ్చు, వారి వాటాల విషయాలు కావచ్చు, అదేవిధంగా వారి ఆత్మగౌరవం విషయం కావచ్చు, మరి అన్ని రంగాలలో బీసీలకు చేస్తున్న ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న అన్యాయాలను మరి ప్రజలకు తెలవాలి. కాబట్టి మేము ఈరోజు ప్రజలకు సమాచారం చేరవేసే విధంగా మరి మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏటా ప్రతి
సంవత్సరము 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించి మరి రూపాయి మిగులుబాటు లేకుండా ఖర్చు చేస్తామని చెప్పి మరి మాటిచ్చి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట మరి నీరు గారుస్తూ బీసీలకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పేసి మేము నల్ల రిబ్బన్లతోటి కళ్ళకు గత్తలు కట్టుకొని అదేవిధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రముఖ డిమాండ్ ఏంటంటే బీసీలు మరి ఎంతున్నారో వారికి అంత వాటా దక్కేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు మరి 3.80% మాత్రమే బడ్జెట్ కేటాయించారు మొన్నటి బడ్జెట్లో. ఆ 3.80% బడ్జెట్లో మరి 1% బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టి మిగతా 2.85% ఏదైతుందో మరి మిగులు బడ్జెట్ వెనక్కి తీసుకొని వాళ్ళు మళ్ళీ బీసీల బడ్జెట్ను కాజేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరుడు షహీద్ భగత్ సింగ్ అన్నారు. కరీంనగర్లో సోమవారం రోజు భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని భగత్ నగర్ చౌరస్తాలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పలువురు కార్పొరేటర్లతో కలిసి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరికొయ్యను ముద్దాడిన దీశాలి అన్నారు. సమానత్వం ఉన్న సమాజం రావాలని కలలు కన్న వ్యక్తి అన్నారు. స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వారి చేతిలో ఉరి తీయబడిన భగత్ సింగ్ మరణం రోజును షహీద్ దివస్గా జరుపుకుంటామని తెలిపారు. నేడు మనం ఒక మహోన్నత త్యాగమూర్తిని స్మరించుకుంటున్నామని తెలిపారు. భగత్ సింగ్ కేవలం ఒక తుపాకీ పట్టిన విప్లవకారుడు మాత్రమే కాదు, గొప్ప మేధావి, వివక్ష లేని పోరాట పటిమ కలిగిన వ్యక్తి అన్నారు. మన యువత ఆయన పోరాట పటిమను, క్రమశిక్షణను స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి అమరవీరుల బలిదానాల వల్లే నేడు మనం ఈ స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామని తెలిపారు. ఈ స్వేచ్ఛను కాపాడుకుంటూ మన నగరాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భగత్ సింగ్ ఆశయాలు, మాటలు నేటి తరం యువతకు స్ఫూర్తి అన్నారు. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి మన అందరి గుండెలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాసం గణేష్, భారీ అపర్ణ, జితేందర్, నాంపల్లి రేణుక, శ్రీనివాస్, జితేందర్, కొమరయ్య, పొన్నం లక్ష్మి, మొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షాహీద్ దివాస్ సందర్భంగా అమరవీరుల దినోత్సవం ఇలా కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు భారతదేశంలో జరుపుకోవడం జరుగుతుంది. షాహీద్ దివాస్ అనగా మనకు షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు 1931 మార్చి 23 నాడు వారు ఉరికమ్మం దేశం గురించి, భారతమాత గురించి ఉరి తీయబడడం జరిగింది బ్రిటిష్ వారితోని. అంటే అంత చిన్న వయసులో యువ కిషోరాలు భారత మాత స్వతంత్రం గురించి వారు ప్రాణత్యాగం చేయడం వల్ల ఇవాళ భారతదేశంలో మనం స్వేచ్ఛా వాయువులను పీల్చడం జరుగుతుంది. ఈరోజు షాహీద్ దివాస్ సందర్భంగా అమరవీరులు వారు అంత యువ కిషోరాలు వారి ధైర్యాన్ని, స్ఫూర్తిని గుర్తు చేసుకోవాల్సిన రోజు. వారి స్వతంత్రంలో వారు అసలు బాసి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో వాళ్ళు ప్రాణం త్యాగం చేశారు. కాబట్టి ఆ అమరవీరులైన వారిని గుర్తుకోవాల్సిన స్వతంత్ర సమరయంలో వారు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని మనం కాపాడుకుంటూ స్వేచ్ఛా వాయువులను ఇలా పీల్చడం జరుగుతుంది. వారి స్ఫూర్తిని, వారి ధైర్యాన్ని యువత నేడు గుర్తుంచుకొని దేశంకు ఒక బాధ్యతగా పౌరులుగా యువత దేశ అభివృద్ధిలో ముందుండాలని కోరడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామ పంచాయతీ పశువుల సంతకు వేలాన్ని శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో డిఎల్పిఓ హరికిషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పశువుల సొంత వేళల్లో 12 మంది పాల్గొనగా గంగహతారకు చెందిన రద్రాక్ష శ్రీనివాస్ 24 లక్షల రూపాయలకు పాట పాడి కైవసం చేసుకున్నట్టుగా డిఎల్పిఓ తెలిపారు. గత ఏడాది కంటే 6,73,000 రూపాయల అధిక ఆదాయం లభించినట్లు తెలిపారు. గత టెండర్లో జమ్మికొట్టుకు చెందిన దొంతరవేణి రమేష్ 3,17,000 చెల్లించాల్సి ఉందని, ఆ సొమ్మును త్వరలో రికవరీ చేస్తామని చెప్పారు. గత అధికారుల నిర్లక్ష్యం వల్లే సంబంధిత కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడం జరిగిందని సర్పంచ్ జింక మారుతి ఆరోపించారు. కార్యక్రమంలో హరికిషన్, నల్గొండ సర్పంచ్ జింక మారుతి, సెక్రటరీ పొన్నాల తార, వార్డు సభ్యులు మార్క ఎల్లయ్య, జింక అజయ్, బండారపల్లి సంపత్ పాల్గొన్నారు.
నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో రుద్రాక్ష శ్రీనివాస్ సన్నాఫ్ నారాయణ గారు గంగాధరకు చెందిన ఈ వ్యక్తి అధిక మొత్తంలో పాడి 24 లక్షల రూపాయలకు పాడి ఈ టెండర్ని కైవసం చేసుకోవడం జరిగింది. గతంతో పోల్చినట్లయితే ఇప్పుడు 6,23,000 రూపాయలు అధికంగా టెండర్ పోయింది. ఈరోజు మన నల్లగొండ గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్ వేలం వేయడం జరిగింది. గత సంవత్సరం మాదిరిగానే టెండర్కు పిలవడం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక 12 మంది పాల్గొనడం జరిగింది. దీనిలో గత సంవత్సరం 17,32,000కు పోవడం జరిగింది. ఈ సంవత్సరం దానికి భిన్నంగా ఎక్కువ రావడం జరిగింది. 6,70,000 చిల్లర అధికంగా ఎక్కువ రావడం జరిగింది. ఈ టెండర్ను రుద్రాక్ష శ్రీనివాస్ సన్నాఫ్ నారాయణ గంగాధర గారు దక్కించుకున్నారు. వారికి శుభాకాంక్షలు చేస్తూ కృతజ్ఞతలు. ఈ సంతతోటి ఈ డబ్బులతోటి గ్రామాన్ని మరింత ఇంకా అభివృద్ధి చేయడానికి మాకు చాలా ఉపయోగపడుతుందని దీంతో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నర్మెటలో సీఎం పర్యటన సక్సెస్. టీజీ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభం. రైతు భరోసా నిధుల విడుదల. కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిలిచిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిరసన. కామారెడ్డి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని, బీసీలకు తగిన నిధులు కేటాయించాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్. Thank you.